దీని తర్వాత కింద కామెంట్స్లో ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ సో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సార్ మనం ఈ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దాం. I begged him. I did everything that I could to just. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ముందుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో వచ్చేసరికి బాహుబలి రిలీజ్ అయ్యి నిన్నటితోటి 10 years అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాహుబలి ది బిగినింగ్ అనేది జూలై 10th 2015లో అయితే రిలీజ్ అయింది. ఈ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్కి మర్చిపోలేని రోజు అనమాట. ఎందుకంటే టాలీవుడ్లో అప్పుడు దాకా ఉన్న రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసేసింది. మీకు ఒక విషయం తెలుసా, ఫస్ట్ థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేయటం బాహుబలి ది బిగినింగ్ నుంచే స్టార్ట్ అయింది. సో 2015 ఆ టైంలో జూన్లో అనుకుంటా ఈ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో నేను మా బావగారు అయితే ట్రైలర్ చూడటానికి వేరే సినిమాకి ఇష్టం లేకపోయినా సరే ఇంటర్వెల్ దాకా ఉంటే ట్రైలర్ వేస్తారని చెప్పారు. నేను కృష్ణమహల్ గుంటూరులో చూశాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. చూడంగానే ట్రైలర్ ఒక హాలీవుడ్ రేంజ్లో అనిపించింది. అప్పుడే అందరూ డిసైడ్ అయిపోయారు ఈ సినిమా భయంకరమైన బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని చెప్పేసి. సో అది నా ఎక్స్పీరియన్స్. మీకు అలాగే ఎవరైనా థియేటర్లో ఈ ట్రైలర్ చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాహుబలి మూవీ అనేది ప్రభాస్ గారి కెరియర్లోనే ఒక మైల్ స్టోన్ మూవీ అనమాట. దాని తర్వాత నుంచి ప్రభాస్ గారు పాన్ ఇండియన్ హీరో అయితే అయిపోయారు. అలాగే రాజమౌళి గారికి కూడా ఇది టర్నింగ్ పాయింట్. రాజమౌళి గారి గురించి తర్వాత మాట్లాడదాం. సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ మనం ప్రభాస్ గారి గురించి అయితే మాట్లాడదాం. సో ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్ బేస్ అనేది అమాంతం పెరిగిపోయిందనమాట. తన కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు. ఛత్రపతి ఇవన్నీ మిగతా వర్షం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే బాహుబలి ది బిగినింగ్ అనేది ఇంకో ఎత్తు అనమాట. సో ఇది పీక్స్లో తన క్రేజ్ని అయితే ఇంక్రీజ్ చేసింది. నాకు కూడా ఆ సినిమా నుంచే ప్రభాస్ గారు అంటే బాగా లైక్ చేయటం అయితే స్టార్ట్ చేశాను నేను కూడా. సో బాహుబలి ది బిగినింగ్ అనేది అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగింది. ఈ బాహుబలి మూవీతోనే ప్రభాస్ గారు ఫస్ట్ పాన్ ఇండియన్ హీరో అయ్యారు టాలీవుడ్ నుంచి. పాతకాలంలో కూడా రిలీజ్ అయినాయి, చిరంజీవి గారిది రిలీజ్ అయినాయి, మన ఎన్టీఆర్ గారిది, ఏఎన్ఆర్ గారిది అన్ని పాతకాలంలో కూడా 70 రిలీజ్ అయ్యాయి తమిళ్ వీటిల్లో. కానీ వ్యాస్ట్గా అయితే ఇదే అండ్ ఐ మీన్ వైడ్ యాంగిల్లో అయితే ప్రభాస్ గారే ఫస్ట్ పాన్ ఇండియన్ హీరోగా అయితే రికార్డ్స్లోకి అయితే ఎక్కారు. సో ఇది మిగతా ఫ్యాన్స్కి హట్ అయితే ఏమనుకోవద్దు, కానీ ఫ్యాక్ట్ అయితే ఇదే. సో ఈ మూవీతో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మా ఓడ్ రేంజ్ ఇదని అయితే చెప్పుకోగలిగారు అనమాట. సో ఈ సినిమాకి ప్రభాస్ గారు చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు, కండలు పెంచారు, అతని మేక్ ఓవర్ అయితే చేంజ్ చేసుకున్నారు. సో ఇలాగ చాలా హార్డ్ వర్క్ అయితే చేసి కష్టపడి ఆ పేరైతే సంపాదించుకున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్లో ఎంత టర్నింగ్ పాయింట్ అయిందో రాజమౌళి గారి కెరియర్లో కూడా అంతే టర్నింగ్ పాయింట్ అయింది. రాజమౌళి గారు ఇంతకుముందు బాహుబలి కంటే ముందు చాలా సినిమాలు అయితే తీశారు. సో వాటి గురించి మాట్లాడుకునే ముందు రాజమౌళి గారు ఈ బాహుబలి ది బిగినింగ్కి చాలా అయితే హార్డ్ వర్క్ అయితే చేశారు. కీరవాణి గారిని సమకూర్చారు. ఇట్లా కాస్ట్యూమ్ పరంగా కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ అన్నీ తానే నడిపించాడనమాట. ఏ ఒక్కటి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బడ్జెట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే 2+ years 2 or 3 years దాన్ని కంప్లీట్ చేసి ఒక అద్భుతమైన సినిమాని మనకైతే అందజేశారు. అంతకుముందు లీడింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, శంకర్ గారు, మణిరత్నం గారు ఇలాగ ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని ఇప్పటిదాకా ఫ్లాప్ అనే మాటే లేకుండా వెళ్ళారనమాట. బాహుబలితో నెక్స్ట్ లెవెల్లో పేరైతే రాజమౌళి గారికి అయితే వచ్చింది. హోల్ పాన్ ఇండియన్ వరకు అయితే వినిపించింది అనమాట. యూఎస్లో కూడా మన పేరైతే వినిపించింది. సో ఇది కానీ ఇంకో విషయం మీకు చెప్పాలి. రాజమౌళి గారు ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. ఎన్టీఆర్ గారితో తీశారు, ప్రభాస్ గారితో తీశారు, బాహుబలికి ముందు రామ్ చరణ్ గారితో తీశారు, నితిన్ గారితో తీశారు, మర్యాద రామన్ సునీల్ గారితో తీశారు. కానీ మీకు విషయం తెలుసా, 2009లో మగధీర సినిమా రిలీజ్ అయింది. అది రిలీజ్ అయినప్పుడు ఎన్నో రికార్డ్స్ని అయితే క్రియేట్ చేసిందనమాట. ఐ మీన్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు కూడా చెప్తారు, మేము పెట్టిన దానికి 3 వచ్చింది అని. సో 40 crores పెట్టి మగధీర సినిమా తీస్తే అది షేర్ వచ్చేసరికి 150 crores దాకా అయితే వెళ్ళిపోయింది. అయితే ఈ టైంలో రాజమౌళి గారు ఒక అప్పీల్ అయితే చేశారు. ఏదైతే గీతా సంస్థ అల్లు అరవింద్ గారు ఉన్నారో
ఎందుకంటే మగధీరాకి వాళ్ళే ప్రొడ్యూసర్స్. సో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ మనం ఈ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దాం, డబ్ చేద్దాము అని చెప్పారు. కొన్ని కారణాల చేత ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గారు ఈ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు పాన్ ఇండియాగా డబ్ చేద్దామని. వాళ్ళకున్న కారణాలు ఏంటో రాజమౌళి గారి మాటల్లోనే వినండి. You thought this might translate everywhere. How did that all begin? No, that was the plan from the onset. Okay. And it was not the time it started. It started with Magadhira. In Magadhira, I pressurized my producer. I begged him. I did everything that I could to just dub the film and release it in Tamil too. I really believed in the product, and he said no. He had, for whatever reason, he said no, and we couldn't do it. Even though it's a hugely successful film in Telugu, it didn't go nowhere else outside my states. సో విన్నారు కదా. సో ఇలాగైతే రాజమౌళి గారు చాలా పుష్ చేశారు మగధీర సినిమాని మనం ఎంటైర్ ఇండియా డబ్ చేసి రిలీజ్ చేద్దామని. కానీ కుదరలేదు. 2 years తర్వాత తమిళ్లో అయితే రిలీజ్ చేశారు. అక్కడ కూడా బాగానే ఆడింది. మిగతా కన్నడ, మలయాళం, హిందీ బెల్ట్ అనేది మిస్ చేశారనమాట. సో మనకి టాలీవుడ్ అనే పేరుని 2009లోనే మారుమ్రోగించేవారు రాజమౌళి గారు. కానీ కుదరలేదు. ప్రొడ్యూసర్ గారు తనకున్న కారణాల చేత దాన్ని అయితే డబ్ చేయడానికి అంగీకరించలేదు. సో అందువల్ల మనం 2009లోనే మన సినిమా రేంజ్ అనేది అందరికీ చెప్పటంలో మనం మిస్ అయిపోయాము. కానీ ఆ కోరికని మాత్రం ప్రభాస్ గారు తీర్చారు. ఆ ఏఆర్కే ప్రొడక్షన్ హౌస్ అయితే తీర్చింది. ఎంటైర్ ఇండియాకి పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. అంతకుముందు ఈగా కూడా రిలీజ్ అయింది. కానీ ఈగా కన్నా ప్రభాస్ గారి బాహుబలి మూవీయే ఎక్కువ ఇంపాక్ట్ అయితే మనకి టాలీవుడ్కి వెళ్ళి చూసేదైతే చేసిందనమాట. సో బాలీవుడ్ ఉన్న డైరెక్టర్స్ అందరూ వణికిపోయారు దెబ్బెమ్మిటి. సో అలాగా 2009లో మనకి టాలీవుడ్ని మారుమ్రోగిద్దాం అనుకున్న రాజమౌళి గారి ఆశ 2015లో ప్రభాస్ గారితో అయితే కుదిరిందనమాట. సో అది సంగతి. దీని తర్వాత కింద కామెంట్స్లో అల్లు అరవింద్ గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఏంటి ఈ దానిలో కూడా మమ్మల్ని లాగి బ్లేమ్ చేస్తున్నారా అని అంటారేమో. సో నేను నెగిటివ్గా అయితే చెప్పట్లేదండి. మన పేరు అనేది 2009లోనే గట్టిగా వినబడేది. ఇప్పటిదాకా ఎందుకు 2015 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. 2013 దాకా ఏగతో వెళ్ళింది. కానీ 2015 దాకే ప్రాపర్గా అయితే నా ఉద్దేశం, ప్రాపర్గా వినిపించింది అనేది నా ఉద్దేశం. సో మీరేమీ హట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీ గురించి పాజిటివ్గానే చెప్పాను. అల్టిమేట్గా బాహుబలి ది బిగినింగ్ అనేది 650 crores అయితే మనకి షేర్ అయితే వచ్చిందనమాట. అప్పటిదాకా టాలీవుడ్లో అదే బిగ్గెస్ట్ మూవీ. దాని తర్వాత బాహుబలి 2 వచ్చింది. దాని రికార్డ్స్ ఏంటనేది మీకు తెలుసు. సో బాహుబలి ఎక్కడ ఇంపాక్ట్ చూపించిందంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దాని మీదే సినిమా అయితే మౌత్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. హిందీలో కూడా దానివల్లే ఇదైపోయిందనమాట. వాళ్ళ ప్రమోషన్స్ కూడా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే దానిపైనే చేశారు. సో రాజమౌళి గారు ఏం చేస్తారంటే సింపుల్గా స్టోరీ అనేది మనకు చెప్పేస్తారు. ఆ విధంగా అయితే బాహుబలి సినిమా అయితే మంచి విజయాన్ని అయితే సాధించుకుంది. వాళ్ళకి పడ్డ అన్ని సంవత్సరాలు పడ్డ కష్టాన్నంతా మర్చిపోయేలాగా చేసిందనమాట దాని రిజల్ట్. ఇంకో విషయం ఏంటంటే SSMB 29 మహేష్ బాబు గారితో తీసే సినిమా రిలీజ్ అయిన 1 month తర్వాత బాహుబలి ఎపిక్ అనే మూవీ అయితే వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి టీము ఓన్లీ రాజమౌళి గారు పర్యవేక్షణలో జరిగిద్ది. 6 hours ఫుటేజ్ అనేది ఉంది. అందులో మనకి 3 hours వచ్చింది. ఆ 6 hours మిగిలిపోయిన 3 hours మనకి రిలీజ్ అయిన 3 hoursని మెర్జ్ చేస్తూ మ్యాక్సిమం ఒక 1 hour అయితే యాడ్ చేస్తారు పాత దానికన్నా దీనికైనా కానీ. సో ఆ వర్క్ అనేది SSMB 29 అయిపోయిన తర్వాత జరుగుతుంది. సో బాహుబలి ద ఎపిక్ అనేది మన ముందుకు రాబోతుంది అనమాట ఫైనల్గా. అది కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాము. బాహుబలి మూవీ పట్ల మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ, మీరు ఏ థియేటర్లో చూశారో, ఏ ఏరియాలో చూశారో, ఎన్నిసార్లు చూశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.